శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. చిన్న వీడియోని లెంత్ ఏమీ లేదు. క్యారెట్ తీసుకున్నామండి. మాది పల్లెటూరు కదండి, ఆటో వస్తుంది అనమాట. కూరగాయలన్నీ ఆటోకి తీసుకొస్తారు. క్యారెట్, దోసకాయలు, బీన్స్ అన్నీ తీసుకున్నామన్నమాట. ఇది ఒక వీడియో చూపిద్దామనేసి అయితే మీకు చూపిస్తున్నాను. దోసకాయలు, బీట్రూట్, దోసకాయ ఫ్రై చేసుకోవచ్చు. దోసకాయ కర్రీ కూడా బాగుంటుందండి. కొంచెం గ్రేవీ మసాలా వేసి గ్రేవీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మాకు తెలుసు పాపం, మీరు చెప్పాలి గ్రేవీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, తాలింపు వేసుకోవాలని మీరు చెప్పాలా అంటారేమో. ఏం తప్పుగా అనుకోకండి, మీకు అన్నీ తెలుసు. కానీ నేను వీడియో తీస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్తున్నాను. అంతా మీ చేతుల్లోనే ఉంది. నన్ను గెలిపించడం, ఓడించడం అంతా మీ చేతుల్లోనే ఉంది. కానీ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా? బీన్స్ తీసుకున్నాను. బీన్స్ వచ్చేసి ఇవాళ చేసామండి. బీన్స్ బాగా కట్ చేసి నీట్గా కడిగేసి కట్ చేసి ఉడకబెట్టేసాను. తర్వాత తాలింపు వేసేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. పచ్చిమిర్చి ఒక్కటి కట్ చేశాను అనమాట. తర్వాత బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ అన్నీ ఉడకబెట్టేసాం కదా ఆల్రెడీ, బీన్స్ వేసేసాను అనమాట. అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కొంచెం మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఎక్కువ మసాలా ఏం అవసరం లేదు. కొంచెం వచ్చేసి ధనియాల పొడి వేసాను, కొబ్బరి తురుము వేసాను అనమాట. చాలా బాగుంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. బీన్స్ ఫ్రై చాలా బాగుంది. రోటీ చేసాము. ఇది వచ్చేసి గోంగూర చట్నీ చేసుకోవచ్చు. గోంగూర పప్పు చాలా బాగుంటుందండి. గోంగూర చట్నీ చేయొచ్చు. గోంగూరతోటి పచ్చడి చేస్తారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వేరుశెనగ గింజలు వేసేసి చట్నీ కూడా చేయొచ్చు. తర్వాత గోంగూర ఒక్కటే ఫ్రై చేయొచ్చు అనమాట. అదొక్కటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతోటి చాలా రకాలు చేయొచ్చు అనమాట. ఇంటి దగ్గరే ఉందండి. ఇవేంటి చూసారా? మామిడికాయలు, పచ్చి మామిడికాయలు అండి. కనిపెట్టేశారా? పచ్చి మామిడికాయలు ఉగాది పండగకి తీసుకొచ్చారు కదా, 2 మిగిలినాయి చూపిద్దామనేసి. ఒకటైతే ఉగాది పచ్చడిలోకి వేశారు. తర్వాత ఇంకొకటి పులిహోరకి కలిపామండి. ఇంకా 2 ఉన్నాయి. ఆ పచ్చి మామిడికాయలు చాలా బాగుంటాయి. దీంతో పచ్చి మామిడికాయలు పచ్చడి చేసుకోవచ్చు. చట్నీ చాలా బాగుంటుందండి. పులిహోర కూడా బాగుంటుంది. పచ్చి మామిడికాయలు కట్ చేసుకొని ఉప్పు, కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, పుల్లగా. ఇదేంటని చూపిస్తున్నారు? అల్లం అండి. అల్లం తీసుకున్నామా. ఇదొక వీడియోలో ఏదో ఒకటి అవుతుందని, టైం యాడ్ అవుతుందని తీస్తున్నాను. అల్లం కూడా చాలా మంచిది. అల్లం గురించి చెప్పాలంటే అప్పుడే అవ్వదులేండి. అల్లము టీలోకి వేసుకోవచ్చు. అల్లం ఏదైనాకైనా వేసుకోవచ్చు అండి. అల్లం చట్నీ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి చేస్తారు కదా, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చట్నీలోకి వేసుకుంటే అల్లం గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.